హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రియల్ క్రిప్టో మైనింగ్ ఛానల్. మనం ఈ వీడియోలో అవేవ్కి సంబంధించి మైనింగ్ అనేది స్టాప్ అయిపోయింది. సో మనం బేస్గా మన టోకన్స్ విత్డ్రా చేసుకోవడానికి ఓకేఎక్స్ ఎక్స్చేంజ్కి సంబంధించి యూఐడి, అదేవిధంగా ఓకేఎక్స్ ఎక్స్చేంజ్కి సంబంధించి మనం వాలెట్ అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే ఓకేఎక్స్ ఇండియాలో బ్యాన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఓకేఎక్స్ ఎక్స్చేంజ్కి సంబంధించిన అడ్రస్ కాకుండా మీ ట్రస్ట్ వాలెట్ లేదా మెటామాస్క్ అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుందాం. మన అడ్రస్ అప్డేట్ చేసే ముందు మనం ట్రస్ట్ వాలెట్, మెటామాస్క్ ఇప్పటి నుంచి ఎవ్రీ మంత్ అనేది మనం అప్డేట్ చేసే అడ్రస్కు అవి మైనింగ్ చేసుకున్న కాయిన్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా దానికి ఎటువంటి ఫీజు మనం పే చేయాల్సిన అవసరం లేదు. అవి టీం వాళ్ళే ఆ ఫీజును వాళ్ళే భరిస్తారు. సో మనకు ఎవ్రీ మంత్ అనేది కాయిన్స్ అనేది మన వాలెట్కు వస్తూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఇంకొకటి క్లియర్గా మెన్షన్ చేశారు. యాక్చువల్లీ ఈ అనౌన్స్మెంట్ వచ్చి 3 days అవుతూ ఉంది. ఇప్పుడు వీడియో చేస్తున్నాం. ఇంకొక 2 days మాత్రమే ఉంది. మీరు ఎవరైతే అవి మైనింగ్ చేసుకొని ఆ కాయిన్స్ అనేది పొందుతూ ఉన్నారో ఓకేఎక్స్ కానీ అదేవిధంగా మెటామాస్క్లో కానీ వాళ్ళకి ఇంకొక 2 days మాత్రమే టైం ఉంది. అప్డేట్ చేసుకోండి. అలా మీరు అప్డేట్ చేసుకోలేదు అంటే ఫర్దర్గా ఎటువంటి మీకు యాక్సెస్ అనేది ఉండదు. మీరు మైన్ చేసుకున్న కాయిన్స్ అనేది మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు అవి మైనింగ్ యాప్ ఓపెన్ చేస్తే మనకు ఎటువంటి క్లెయిమ్ చేసుకునేదానికి అక్కడ ఎయిర్ డ్రాప్ అవైలబుల్లో లేదు. కానీ మనం ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేసిండేది ఏమంటే స్టిల్ రిక్వైర్డ్ టు చెక్ ఇన్ ది యాప్ ఎవ్రీ 3 days. ఎవ్రీ 3 days వన్స్ మనం యాప్ని చెక్ ఇన్ చేస్తూ ఉండాలి. అలా లేదు అంటే 0.01 రిడక్షన్ ఆఫ్ యువర్ టోకన్ బ్యాలెన్స్, మీ బ్యాలెన్స్లో నుంచి ఆ 0.01 టోకన్స్ అనేది రిడక్షన్ అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి 3 daysకు వన్స్ మనం అవివ్ యాప్కి వెళ్ళి ఆ చెక్ ఇన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం అవివ్ మైనింగ్ యాప్కి వెళ్ళి అడ్రస్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో చూద్దాం. అవివ్ మైనింగ్ యాప్ ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంది. సో ఎయిర్ డ్రాప్ రివార్డ్స్ అనేది సస్పెండ్ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకుంటే చెక్ ఇన్ సెషన్ అని ఉంది. సో ఇక్కడ మనం మైన్ చేసుకున్న కాయిన్స్ ఇవి. ఈ టోటల్ నుంచి వాళ్ళు ఎవ్రీ మంత్ ఆ వెస్టింగ్ బేసిస్లో మనకు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో చెక్ ఇన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు అవిన్ చెక్ ఇన్, స్టే కనెక్టెడ్, స్టే ఎంగేజ్డ్. అంటే మనం ఇప్పుడు క్లిక్ చేసామనుకోండి చెక్ ఇన్ పైన, నెక్స్ట్ 3 days తర్వాత మీరు వచ్చి ఈ విధంగా 3 days వన్స్ అనేది చెక్ ఇన్ అనేది చేసుకుంటూ ఉండాలి. లేదు అంటే 0.01 వాళ్ళు మెన్షన్ చేశారు కదా, మీ టోటల్లో నుంచి 0.01% ఆఫ్ టోకన్స్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వాలెట్ అడ్రస్ ఏ విధంగా మెటామాస్క్ నుంచి అప్డేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ మనకు మెయిన్ పేజ్లోనే అవి వరల్డ్కి సంబంధించి ఆ వాలెట్ ఆప్షన్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. జస్ట్ దానిపైన మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇటువంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు అవివ్ అకౌంట్ ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో మీరు ఆ ఈమెయిల్ ఐడి యూస్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ క్లియర్గా ఉంది, ఇంకా జస్ట్ 2 days మాత్రమే ఉంది. 2 days 19 hours. ఈలోపు మీరు ఎవరైనా ఈ అడ్రస్ని అప్డేట్ చేసుకోలేదు అంటే తర్వాత మీకు ఎటువంటి యాక్సెస్ అనేది ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. కెన్ ఎడిట్ యువర్ వాలెట్ అడ్రస్ నౌ అని. హియర్ ఈజ్ యువర్ వాలెట్ అడ్రస్ సబ్మిటెడ్ డ్యూరింగ్ అవివ్ కేవైసీ. మనం కేవైసీ చేసుకున్నప్పుడు చాలామంది ఏమంటే అప్పుడు ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ మనకు అవైలబుల్లో ఉన్నింది ఇండియాలో, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ బ్యాన్ కానీ లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓకేఎక్స్ బ్యాన్ అయిపోయింది. సో మీరు ఎవరైతే ఆ యూఐడి ఆ అడ్రస్ ఇచ్చి చేసుకుని ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఎలిజిబిలిటీ ఆ రూల్స్ అనేది ఉంది. ఓపెన్ టు యూజర్స్ హూ రిసీవ్డ్ అవివ్ ఎయిర్ డ్రాప్ ఇన్ దర్ ఓకేఎక్స్ యూఐడి ఆర్ అసైన్ వాలెట్ బిఫోర్. ఓకేఎక్స్ యూఐడి ఇచ్చి ఆ వాలెట్ అడ్రస్ ఎవరైతే ఇచ్చింటారో ఓకేఎక్స్కి సంబంధించిన అడ్రస్ వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు. వాలెట్ అడ్రస్ రిక్వైర్మెంట్ ఓన్లీ ఆర్బిట్రియం ఎథీరియం వాలెట్ అడ్రస్ ఆర్ యాక్సెప్టెడ్ ఫర్ ఎయిర్ డ్రాప్ రిసెప్షన్. పార్టిసిపెంట్స్ కెన్ మోడిఫై దర్ వాలెట్ అడ్రస్ విత్ ఇన్ 7 days ఫ్రమ్ ది ఈవెంట్ స్టార్ట్.
నో మోడిఫికేషన్స్ విల్ బీ అలౌడ్ ఆఫ్టర్ ది డెడ్ లైన్. ఈ డెడ్ లైన్ అనేది ఇంకా 2 days 19 hours ఉంది. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏమంటే ఓన్లీ ఆర్బిట్రియం ఎథీరియం వాలెట్ అడ్రస్ ఆర్ యాక్సెప్టెడ్ ఫర్ ఎయిర్ డ్రాప్ రిసెప్షన్. మీరు ట్రస్ట్ వాలెట్ కానీ మెటామాస్క్ కానీ నెట్వర్క్ అనేది ఆర్బిట్రియం సెలెక్ట్ చేసుకోండి. ఆర్బిట్రియం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఎథీరియం అడ్రస్ని మనం ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉంది కదా షేర్ టు ఎడిట్, దానిపైన మనం క్లిక్ చేసుకోండి. ఈ పోస్ట్ని మనం ట్విట్టర్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ పోస్ట్ పైన క్లిక్ చేయండి. యువర్ పోస్ట్ వాజ్ సెంట్ అని ఉంది. మనం షేర్ టు ఎడిట్ అనే పోస్ట్ ట్విట్టర్లో పోస్ట్ చేయగానే మనకు అక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయిపోయి ఉంటుంది. మెటామాస్క్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీ నెట్వర్క్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆర్బిట్రియం 1 మెటామాస్క్లో ఇంకా యాడ్ చేయలేదు అంటే ఇక్కడ యాడ్ నెట్వర్క్ పైన క్లిక్ చేస్తే మనకు ఆర్బిట్రియం 1 అనేది చూపిస్తుంది. పక్కలో యాడ్ అనే సింబల్ ఉంటుంది, యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఆర్బిట్రియం 1 యాడ్ చేశాను కాబట్టి నాకు ఈ లిస్ట్లో చూపిస్తూ ఉంది. జస్ట్ ఆర్బిట్రియం 1 పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆర్బిట్రియం 1 నెట్వర్క్లో ఉన్నాం. ఈ అడ్రస్ కాపీ చేసుకోండి. ఈ కాలంలో పేస్ట్ చేసి సబ్మిట్ అని ఇవ్వాల్సి ఉంటుంది. నేనేమంటే ప్రీవియస్గానే ఆ ఎయిర్ డ్రాప్ రిసీవ్ చేసుకోవడానికి నేను వాలెట్ అడ్రస్సే ఇచ్చాను కాబట్టి ఇక్కడ నాది రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. మీది ఆ ఎడిట్ ఆప్షన్ వచ్చాక మెటామాస్క్ నుంచి అదేవిధంగా ట్రస్ట్ వాలెట్ నుంచి కాపీ చేసుకున్న అడ్రస్ను ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. సబ్మిట్ ఇవ్వండి, సక్సెస్ఫుల్గా అయిపోతుంది. రాబోయే మంత్ నుంచి 30 days వన్స్ ఏదైతే వాలెట్ అడ్రస్ ఇచ్చింటారో అదే వాలెట్లోకి మీ కాయిన్స్ అనేది వస్తుంది. ఫైనల్గా ఏమంటే ఎయిర్ డ్రాప్ నుంచి మనం ఆ కాయిన్స్ అనేది ఇంకా క్లెయిమ్ చేసుకోలేం. సో టోటల్గా వీళ్ళు మైనింగ్ అనేది స్టాప్ చేశారు. కానీ మీరు చేయాల్సింది ఏమంటే 3 days వన్స్ వచ్చి ఈ చెక్ ఇన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తూ ఉండండి. ఫర్దర్ వాళ్ళు ఏమైనా అప్డేట్ ఇచ్చేంత వరకు, ఫ్యూచర్లో వాళ్ళు ఏమైనా అప్డేట్ ఇస్తే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. ఈ ప్రాజెక్ట్ గురించే కాదు, ఇంకా వేరే ప్రాజెక్ట్స్ గురించి ఏదైతే వీడియో రూపంలో చేయనవదో అటువంటి అప్డేట్స్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాం కాబట్టి టెలిగ్రామ్కు సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దండి. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.